అన్న చెప్పండి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు 2 డీఏలు ఇస్తా అని చెప్పింది. ఒక డీఏ వెంటనే రిలీజ్ చేశారు. దాదాపు మొన్ననే అక్టోబర్ నెలలో దాదాపు 1032,00,00,000 కూడా రిలీజ్ చేసినట్టు గవర్నమెంట్ చెప్తుంది. అసలుకి మీ తెలంగాణ ఎంప్లాయీస్‌కి మొత్తం ఓవరాల్‌గా ఎన్ని బకాయిలు పడింది గవర్నమెంట్? ఎంత రావాలి? ఇప్పటివరకు ఎంతొచ్చింది? దాదాపు అప్పటినుంచెల్లి ఇప్పటిదాకా రిటైర్మెంట్ చాలామంది అయితుర్రు కాబట్టి 2 సంవత్సరాల నుంచెల్లి దాదాపు 13,000,00,00,000 రావాలి. ఆ రోజు సీఎం గారు మాట్లాడిన సందర్భంలో మనం చూసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు 4,000,00,00,000 ఇలా ఉద్యోగులకు చెల్లించడం జరిగింది. ఇంకా దాదాపు 10,000,00,00,000 ఉంటుంది. ఎందుకంటే ఇక ప్రతి నెల రిటైర్మెంట్ అవుతుంటాడు, పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 700,00,00,000 కొడుతుంటే నెలకు మళ్ళీ 700,00,00,000 ఆ 800,00,00,000 ఇలా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వాన్ని కొడుతున్నాం. ఇవి సరిపోయి 700,00,00,000 కొడితే ఇంకా ఎన్నేళ్ళైనా తీరదు. కాబట్టి నెలకు దాదాపు 1,500,00,000 గట్ట మనం రిలీజ్ చేస్తే ఒక 6-7 నెలల్లోనే అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా ఆలోచించాలి. చాలామంది ఇబ్బందికరంగా ఉన్నది. చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు అయితే నాకు ఈ యూఎన్ ఆఫీస్కి వచ్చి చాలా బాధపడుతుంటే నాకు కూడా వాళ్ళు ఆ ఏడ్చుకుంటూ చెప్తుంటే మాకు కూడా దుఃఖం వచ్చే పరిస్థితి. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే డబ్బులను దేనికో ఆరోగ్యం మంచిగా లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటారు. రిటైర్ అయినాక ఆ డబ్బులతో ఆపరేషన్ చేసుకుంటాను. మరి ఆ పరిస్థితి కూడా ఇలా ఉద్యోగులకు లేకుండా ఇలా రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉంటుంది. మరి పైసలు వస్తే తప్ప ఇల్లు కట్టుకుందామని ఒకడు ఉంటాడు. పైసలు వస్తే బిడ్డ కట్నం ఇవ్వలేదు, నా రిటైర్ అయినాక కట్నం ఇస్తాను ఉంటుంది. అప్పులు ఉంటే అప్పులు కట్టుకుంటారు. ఇలా అటువంటి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారిని, అదే డిప్యూటీ సీఎం గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కోరుతున్నాం. ఇది న్యాయంగా రావాల్సిన డబ్బులు. నిజంగా మనం వేరే రకంగా కాదు. ఇది గొంతమ్మ కోరికలు కావు. చాలామంది ఉద్యోగులు ఏదో గొంతమ్మ కోరిక అంటాడు. జీపీఎఫ్ అంటే మేము తినక చేయక దాచిపెట్టుకున్న డబ్బులే జీపీఎఫ్ డబ్బులు.